చరణ్ కౌశిక్ గారిని అడగాలనుకుంటున్నాను. చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికే రాదు, దాన్ని ఒక్క పిల్లర్ను ముట్టుకున్నా పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఏం అర్థం కాని స్థితిలో ఉన్నామని చెప్పినటువంటి మీరే కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయడం కోసం ఇలా పోయినరంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికొచ్చేదనే కదా అర్థం. సో ఇన్ని రోజులు కూలేశ్వరం అని చెప్పేసి దాన్ని ఒక ప్రచారం చేసి ప్రతిపక్షం మీద బురద జల్లి ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత రిపేర్ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ ఎన్డీఎస్సీ రిపోర్ట్లో ఇమ్మీడియట్ రిపేర్ చేయమని చెప్పేసి ఆ రోజే ఇచ్చిండ్రు, బట్ అయినా పట్టించుకోకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఎందుకు దాన్ని అట్లాగే పడవబడేశారు? సార్, ఇక్కడ నిపుణుల సలహా సూచనలకు మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నేనే కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకొని నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పిన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కూలింది కుంగింది. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతా ఉంది. మీరు చెప్పండి, మరి వద్దంటే వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఆ రోజే రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పేసింది, ఇమ్మీడియట్ రిపేర్ చేయమని చెప్పి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే అంత ఈజీగా అయ్యేది కదా, నిపుణుల వాళ్ళే ఉంటారు, దాంట్లో అధికారులే ఉంటారు. సో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రోజు రిపేర్ చేస్తున్నాం అంటే సో అది పనికొచ్చే ప్రాజెక్ట్ అని చెప్పేసే కదా అర్థం. ప్రాజెక్టులు రిపేర్లు రావడం, నాగార్జున సాగర్ శ్రీశైలాలు కూడా చాలాసార్లు రిపేర్లు వచ్చినాయి సార్. ఇక్కడ చాలా స్పష్టంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు తర్వాత, అది ప్రాథమిక దశలో ఇచ్చిన రిపోర్టు తర్వాత, ప్రిలిమినరీ దశలో ఇచ్చిన రిపోర్ట్ ని ఇంకా నిపుణులు సంప్రదించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, ఎందుకంటే దేశంలో అత్యంత ప్రమాదకరమైన డ్యాములు 3 ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ, 2 జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు, 3 ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టు. పార్లమెంట్ సాక్షిగా జలవనరుల మీద చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇమీడియట్లీ వర్కులు ప్రారంభించాలని చెప్తే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి, డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి 90,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ను ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఇంజనీర్లం కాదు, కేసీఆర్ గారు ఇంజనీర్ కాబట్టి ప్రాజెక్ట్ కూలింది కుంగింది. కమిషన్ కకృతి పడి ప్లేస్ మార్చిరు, డిజైన్ మార్చిరు, పూర్తి స్థాయి డిపిఆర్లు ఇప్పుడే రాలేదు, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర మళ్ళీ కడతామంటున్నారు, అదంతా ఈజీ పనేనా? గతంలో మహారాష్ట్ర ఒప్పుకోకపోతేనే అక్కడ నుంచి మేడిగడ్డకు తీసుకొచ్చారు ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు మళ్ళీ మీరు తుమ్మిడిహేటి దగ్గర నుంచి కడతా అంటే ఇది 2 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి చిచ్చే కదా, మహారాష్ట్ర ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు కదా. గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ఒప్పుకోలేదు, సో ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు? సార్, కేసీఆర్ గారు ప్రయత్నమే చేయలేదు మహారాష్ట్ర తోటి. మహారాష్ట్రలో పోయి ఒక శాఖనే పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత మహారాష్ట్ర పోయిన మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏనాడన్నా సంప్రదింపులు చేసిరా? కేసీఆర్ గారు ప్రభుత్వం ఆయనలో సాధ్యం కానీ చాలా చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి రక్షణ శాఖ భూములు తీసుకునే దాంట్లో కేసీఆర్ గారు ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ శాఖ భూములు తీసుకొని ఇప్పుడు షామీర్పేట నుంచి ప్యారడైజ్ వరకు అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మెహదీపట్నం సమస్య పరిష్కారం చేసుకున్నాం. తర్వాత గాంధీ సరోవర్ కు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ భూములు తీసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ సమస్య పరిష్కారం చేసుకున్నాం. కేసీఆర్ గారు ఆనాడు ఏంటంటే నిజంగానే కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి అయి ఉంటే దీని వెనక మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జరుగుతోంది. 15,000 16,000 మంది ఇండ్లు కూలగొడుతున్నారు, కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించేటువంటి పరిస్థితి కూడా లేదు. అండ్ ఇప్పుడు కావాల్సింది మూసి పునరుద్ధరణ కావాలి, ప్రక్షాళన కావాలి, కానీ దానికోసం పేదల ఇండ్లు కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీని వెనకాల మొత్తం రియల్ ఎస్టేట్ దందానే నడుస్తుంది. అభివృద్ధి అనేది ఎవరైనా చేయాల్సిందే, కాదనేది ఏమీ లేదు. సార్, కేసీఆర్ గారే అంటారు, ఏమంటారు, నాయనలో రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి వారే మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఎక్కడ? ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం మరి ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి ప్రతిపక్ష నాయకుడు రా అసెంబ్లీ కట్టారా, ఎందుకు రావట్లేవు? ప్రజల మీద ఇంత ప్రేమ ఉంది కదా, 8 సార్లు అసెంబ్లీ సమావేశం జరిగితే 3 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చి 1,06,00,000 జీతం తీసుకొని ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఆనాడు అధికారులు ఉన్నప్పుడు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. అదే కాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే చరిత్ర చాలా తక్కువ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. మీరు మల్లన్న సాగర్ ఎంత పరిహారం ఇచ్చారో చర్చ చేద్దాం. కొడంగల్లో మేమెంత ఇచ్చినాం, మల్లన్న సాగర్ మీరెంత ఇచ్చారు, మూసీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిహారం ఇస్తా ఉంది, సలహా సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ముందుకు పోదానికి సిద్ధంగా ఉందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. మీ ఆయనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, మీరు ఇచ్చిన పరిహారం కావచ్చు, మా ఆయనలో పరిహారం కావచ్చు, చర్చ చేస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొడంగల్లో 20 లక్షల రూపాయలు ఇస్తూ కాదు సార్, 20 లక్షల రూపాయలు ఇస్తూ డబుల్ బెడ్రూమ్ ఇస్తూ అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 3,000 ఎకరాలు అక్విజిషన్ జరిగింది.
మూసీ మీద కూడా 10,000 కుటుంబాలు తరలించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు. వారికి పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం వెనుకపోవడం లేదు. అవసరం ఉంటే పరిహారం డబల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు కనీసం లేఖ రాయలేదు, సలహా సూచనలు ఇవ్వలేరు. అదే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు. అదే కాక అసెంబ్లీ రాకుండా జీతం తీసుకున్న కేసీఆర్ గారు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అదే తెలంగాణ సమాజం అంగీకరిస్తారన్న పదం నుంచే మళ్ళీ మొదలు పెడదాం. రామ్మోహన్ రావు గారు,